తెలుగుదేశం మహానాడు కార్యక్రమాలని 27, 28, 29 తేదీలలో జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి వారి కోసం వారి కష్ట సుఖాలను చూసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాలన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఈదవాడు అనగారిపోయిన బతుకుతున్నాడు కాబట్టి ఆ బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్న తలంపుతో తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లోనే కాక ప్రపంచం యావత్తులో కూడా నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే ఆ సృష్టికర్త చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి స్త్రీలకు కానీ యువకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించినటువంటి మహానుభావుడు. భూమి లేని వారి నిరుపేదలకు కూడా భూమి అందించాడు. పిల్లలకు విశ్వవిద్యాలయాలలో మంచి కాలేజీలను ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అదే అమౌంట్ కల్పిస్తుంది కంపెనీ. మీకు ఇచ్చే సాలరీ వేరు, ఇన్సెంటివ్ వేరు. అంటే మీకు ఎవ్రీ మంత్ ఒక 10,000 ఒక 3 months మీరు అడిషనల్గా ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. సీనియర్ ఎఫ్ఎస్సీ కూడా మీరు సేమ్ అలాగే 10,000 3 months తీసుకున్నారనుకోండి. నెక్స్ట్ హెచ్జిఎల్ నుంచి నెక్స్ట్ టీఎస్ఐ. దీనిలో నెక్స్ట్ 3 months కల్లా మనకు ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం చూస్తాం. నేను మీ స్థాయి నుంచి వచ్చిన, నేను ఎఫ్ఎస్సీగానే జాయిన్ అయిన ఆదిలాబాద్లోనే, నా రూట్ లోకాలిటీ. హెచ్జిఎల్ ప్రమోషన్ వచ్చింది. 1.5 year తర్వాత ఇప్పుడు టీఎస్ఐగా ఉన్నాయి ఇక్కడ. అట్లా అన్నట్టు మనం ఏదైనా కానీ చేస్తూ పోతే మనకు నెక్స్ట్ లెవెల్కు స్టెప్ వస్తుంది. మనం ఇది 3 నెలలు మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని వారికి అనుభవం పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. మేము కూడా మీకు సపోర్ట్. నేను నాతో పాటు ఇక్కడ తను కూడా టీం లీడర్ ఇక్కడే. గుడ్ మార్నింగ్. ఏం లేదు, బైక్ ఫోన్ ఉండాలి. మార్కెటింగ్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకు మంచిగా ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. మొత్తం డిజిటలే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి స్కానింగ్ చేస్తున్నారు. డబ్బులు ఎవరు ఉంచలేదు కాబట్టి ప్రతి ఒక్కటి హలో ఎఫ్ఎస్సీ కింద తీసుకుంటాం. నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మీరు 3 months మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ సీనియర్ ఎఫ్ఎస్సీ కింద తీసుకుంటాం. దీంట్లోనే లొకేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోపల సరౌండింగ్లో మన పిల్లల్ని గ్యాదర్ చేస్తాం. ఈ సరౌండింగ్లో ఎక్కడ. అందరికీ నమస్కారము. నేను మిల్కా ఉపాధి కల్పనాధికారిని.
ఈరోజు మనం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పేటీఎం కంపెనీ నుంచి వాళ్ళు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని అపాయింట్ చేసుకోవడానికి వచ్చిన్నారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనకు 10th ఇంటర్మీడియట్. అదేవిధంగా ఇది మన టెరిటరీ అంటే వితిన్ 55 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్లో వీళ్ళకి మనము జాబ్ కల్పిస్తున్నాము. కాబట్టి ఈసారి కొంతమంది ఎక్కువనే వచ్చారు. వితిన్ ఆదిలాబాద్ డిస్టిక్ అన్నప్పుడు కొంచెం మనకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అదే మనము వేరే డిస్టిక్స్ కానీ హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మనకు కొంచెం స్ట్రెంత్ కానీ వచ్చే వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండట్లేరు. ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మనకు 15,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ మనకు ఇన్సెంటివ్స్ కూడా 12,000 వరకు మ్యాక్సిమం ఇస్తారు. మరి వీళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని మేము మోటివేట్ చేసేసి ఈ జాబ్ తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ముందు కూడా ఏదైనా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సాయంతో కూడా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ ఇక్కడ మనము ఈ సేవలో రిజిస్టర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు రెన్యువల్ కూడా ఎప్పటికప్పుడు కూడా చేసుకోవాలి. అంటే కార్డ్స్ తీసుకొని ఒకసారి అట్లా వదిలేయడం కాకుండా దాన్ని కంటిన్యూస్గా రెన్యువల్ టైం అప్పుడు కూడా రెన్యువల్ చేసుకొని ఆ కార్డు కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్కి తప్పనిసరిగా పనికొస్తుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ 18 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వర్షాలు మొదలై వారం రోజుల నుంచి ఒక రకంగా భారీ వర్షాలు కురుస్తుంది. కానీ నిన్న రాత్రి ఏం జరిగిందంటే, ఏదైతే బోనస్ ఉపాసనాల నేషనల్ హైవే పైన ఏదైతే టెంపరీగా 4.5 కోట్లతోటి నిర్మాణం జరిగిందో బ్రిడ్జు, దానిపై నుంచి నీళ్లు పోవడం వల్ల జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామ నివాసి నాండే దత్తు 30 సంవత్సరాల యువకుడు మోటార్ సైకిల్పై వెళ్తుండగా వరద ప్రభావంతో కొట్టుకపోయి చనిపోవడం జరిగింది. దీనిపైన మేము ఒకటే డిమాండ్ చేస్తాము. ఈ వర్క్ అగ్రిమెంట్ అయ్యి పోయిన మే మాసంలో 4 మే మాసంలో ఈ వర్క్ అగ్రిమెంట్ అయ్యింది. అంటే సంవత్సరం అయిపోయింది అగ్రిమెంట్ అయ్యి. 2 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ పీరియడ్ అంటే ఇంకో సంవత్సరం ఇంక్లూడింగ్ బ్రిడ్జ్. మేము ఈరోజు ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర పరిధిలో బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ రాత్రికి రాత్రి వచ్చిన వర్షం కాదు. వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని వాగులు, నదులు పొంగుతూ ఉన్నాయి. కానీ ఈ నేషనల్ హైవే అధికారులు కానీ ఇటు ప్రభుత్వం మరి జిల్లా యంత్రాంగం కానీ ఎలాంటి అప్రమత్తం లేకుండా, ఎలాంటి మెజర్స్ లేవు. ఎట్లుండాలి? ఇప్పుడు ఒక బ్రిడ్జ్ నిర్మాణం కొత్తగా జరిగింది, దీనికి ఏదైనా మెజర్స్ ఉండాలా కదా. వరద వచ్చినప్పుడు అక్కడ ఏదైనా సిగ్నల్స్ ఉండాలా కదా. లేకపోతే కన్స్ట్రక్షన్ డైవర్షన్ చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ యొక్క బాధ్యత వాళ్ళ మనసులో పెట్టాలా, గవర్నమెంట్ నుంచి పెట్టాలా, ఎవరు పెట్టాలో పెట్టాలా. ఈయన ఒక ప్రాణం అయితే పోయింది. అందుకొరకే ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యము, నిర్మాణం చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాండే దత్తు అనే వ్యక్తి మరణించింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వము, బ్రిడ్జ్ యొక్క కాంట్రాక్టర్ ఖచ్చితంగా కుటుంబానికి ఆదుకోవాలంటే 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఒకటి. రెండోది, ఇప్పుడు సంవత్సర కాలం అయింది కదా అగ్రిమెంట్ అయ్యి.
అసలు ఆల్రెడీ ఉపాసనాల టు గోరఖ్ అది 363/B నేషనల్ హైవే నంబర్. సంవత్సరం అగ్రిమెంట్లో అసలు ఏం చేయాలైనా బోరస్ టు ఉపాసనాల ఆల్రెడీ రోడ్డు ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ ఉంది. ఎక్కడ బ్రిడ్జిలు లేకుండా అంతరాయం లేకుండా జనాభాకు అన్ని కట్టేసినాం గత ప్రభుత్వంలో. ఇప్పుడు వాడు ఏం ప్రియారిటీ ఇవ్వాలి? యాక్చువల్లీ అగ్రిమెంట్ అయిన వెంటనే ఉన్న బ్రిడ్జిని పుల్లగొట్టి ఆ బ్రిడ్జి నిర్మాణం చేసి ఉంటే ఇలా సంవత్సరం లోపల ఆ బ్రిడ్జ్ అయిపోయింది. అది చేయకపోవడం ఒక తప్పు అయితే, రెండవది అగ్రిమెంట్ అయి సంవత్సరం అయింది, ఇప్పటిదాకా బ్రిడ్జిని డిస్మెటల్ చేయదు. ఇప్పుడు వర్షాకాలం ఏం అవసరం వచ్చింది? అసలు వర్షాకాలం పనులే జరిగేది. ఆ ఉన్న బ్రిడ్జిని కూలగొట్టి, లేకపోతే పాపం మోటార్ సైకిళ్ళు మనుషులు అందరు బైబాక్ పెట్టినందరూ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు. ఉన్నది కూడా కొట్టింది. మరి పోయి అగ్రిమెంట్ అయ్యి 1 year కంటే అప్పుడే చేసి ఉంటే ఒక అర్థం ఉండే. నువ్వు బ్రిడ్జ్ ఫస్ట్ నిర్మాణం చేయకుండా రోడ్డు లాభాలని చెప్పి గ్రావెల్ వరకు, మెటల్ వరకు, కన్వర్ట్ల వరకు చేయడం వల్ల ఇవాళ ఈ ప్రాణం దాని కొరకే గురైంది. ఉద్యోగుల రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నాకు 2026 31 డిసెంబర్ వరకు నా యొక్క కాల పరిమితి ఉంది. నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఓడి సౌకర్యం కూడా 2025 డిసెంబర్ 31 వరకు ఉంది. ఈరోజు నా మీద నేను రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా అవుతానని చెప్పేసి కావాలని చెప్పేసి నా మీద కసిగట్టి మా యొక్క రాష్ట్ర సంఘ మాజీ అధ్యక్షులు గారైనటువంటి నా మీద నా ఇంటి పక్క ఉన్నటువంటి బి నారాయణ గౌడ్, ఆయన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనతోటి చేతులు కలిపి మా రాష్ట్ర మాజీ అధ్యక్షులైనటువంటి గారు నన్ను 50 లక్షలు అడగడం జరిగింది. 50 లక్షలు ఇస్తే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు చేస్తా, లేకుండా చెయ్యని చెప్పడం జరిగింది. నేను ఇవ్వకపోతే కావాలని చెప్పేసి నా మీద ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చి 5 రోజులు ఉండి నా పక్కతనితో చేతులు కలిపి నా మీద నిన్న కేసు పెట్టించి అది 96లో పట్టలో ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారే ఇవ్వడం జరిగింది. నిన్న ఏదో ఆశమ్మ మాత్రం పిటిషన్ తోటి చేసింది కాబట్టి ఆశమ్మ ఎంప్లాయ్ కాదు, ఆమె డైలీ వైజెస్, ఆమె గవర్నమెంట్కు డబ్బులు కట్టలేదు, ఆమెకు పట్ట ఇవ్వలేదు. కావాలని చెప్పేసి నా మీద ఏదో కేసు పెట్టి లోపటేస్తే గంగాధర్ ప్రజెంట్కు పోటీ చేయడం చెప్పేసి ఆలోచనతో చేయించడం జరిగింది. కావాలని చెప్పేసి ఇది కక్ష పూర్తిగా చేపించినట్టు పని. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా గడ్డం జ్ఞానేశ్వర్ గారికి, బి నారాయణ గౌడ్ గారికి ముఖాముఖిగా పోరాటం చేద్దాం రండి. కానీ కావాలని చెప్పేసి మీరు ఈ యొక్క సంఘాన్ని, మా 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి బి నారాయణ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా నేను ఏదో మా ప్లాట్ కొన్నా విద్యానగర్లో, ఆ ఇల్లు కొన్నా, ఆ ఇంట్లో కూడా బాపురావు కానిస్టేబుల్ని ఉంచి పేకు సర్టిఫికెట్ సంపాదించి నీ ఇల్లు లేదని చెప్పేసి కూడా ఇది చేయడం జరిగింది. నారాయణ గౌడ్ అతను ఆ బాధ భరించలేక అతను సూసైడ్ చేసుకుని 2 టౌన్లో కూడా చనిపోవడం జరిగింది. ఈవెన్ గతం తాగితే నారాయణ గౌడ్ గారు నీవు తప్పక జైలుపోతావు, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి గంగాధర్ని ఏం చేస్తానని చెప్పేసి నీకు నాకు ఏం లేదు, నా ఇల్లు నాకు, నీ ఇల్లు నీకు ఉన్నది. కావాలని చెప్పి మా సంఘం వెంబడి ఇలా సర్వనాశం చేస్తున్నావు. రెవెన్యూ అధికారులను, జిల్లా పరిషత్ అధికారులను, పోలీసు అధికారులను కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నావు. రెవెన్యూ అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, పోలీసు అధికారులు నాకు, నా సంఘానికి చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. వారికి చేతులే దండం పెడుతున్నాడు.
కూర్చోబెట్టే అక్కడ 8 రకాల క్వశ్చన్స్ చేయడం, సౌండ్ పెట్టడం. నేను అప్పుడు అక్కడ అంటే 8 రకాల క్వశ్చన్స్ ఒకటే చదువుతాయంటే నాకు బాగా గుర్తుంది. ఏంటంటే సౌండ్ చేస్తారు గుర్తుంది, తర్వాత క్వశ్చన్స్ చేయడం గుర్తుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ చెప్తుంటారు. డాక్టర్ భోస్కర్ ఓంప్రకాష్ అవధాని గారు మరి ఇప్పుడు మనకు పద్య వైభవం, పద్య విశిష్టత గురించి మరి సెషన్ నిర్వహించబోతున్నారు. మరి వీరు సరస్వతి సరస్వతి ఐంద్రీం జాగ్రదుగ్రమూల పదవీం మరి రూపాయి కావాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే భవిష్యత్తు రాము సార్ కూడా మరి పెద్దలు గౌరవించారు. అలాగే మరి ఇక్కడ వేదికను అలంకరించడానికి కోరుతున్నాం. డాక్టర్ భోస్కర్ ఓంప్రకాష్ అవధాని సార్ గారు మరి రావడం జరిగింది. మరి పరిశీలించి తమ యొక్క సలహాలు సూచనలు అందించడం జరిగింది. మరి 2వ విడత శిక్షణలో భాగంగా కూడా వారు మన ఆదిలాబాద్ ఉమ్మడి ఏమంటే పద్య వైభవం, పద్య విశిష్టత, పద్య వైభవం అనేటటువంటి మరి మనకు ఒక సెషన్ ఉంది. అప్పుడు రాష్ట్రంలో కూడా మా శిక్షణ లోపల పద్య వైభవం గురించి సార్ ఎంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మేము సార్ని అభ్యర్థించడం, సార్ మీరు వచ్చిన సార్ కూడా ఒప్పుకొని మరి మనకు రావడం జరిగింది. సార్ ధన్యవాదాలు సార్, మీకు చాలా ధన్యం ఉంటుంది. కాబట్టి మరి మనం పిలిపించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. రాష్ట్రమంతటా ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. కాలానుగుణమైనటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అయి నైపుణ్యాభివృద్ధితో విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా వృత్యంతర శిక్షణను 5 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది SCRT. ఆ SCRT పరిశీలకునిగా SRP స్టేట్ రిసోర్స్ పర్సన్గా, రాష్ట్ర విషయ నిపుణునిగా నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇవ్వడం జరిగింది. ఇది 2వ విడత పరిశీలనలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి RPL పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శిక్షణా శిబిరానికి విచ్చేశాను. ఆత్మీయ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి RPలు, కొందరు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు తెలుగు పద్య వైభవం ఎంత విశిష్టమైనటువంటిదో నేను వివరించదలిచినాను. 1000 ఏళ్ల పసిడి పంట అయినటువంటి పద్యం విద్యార్థులలో అమూల్యమైనటువంటి వైఖరులను అలాగే విలువల్ని పెంపొందింపజేస్తుంది. అందుకొరకు మా తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా దాని విశిష్టతను గుర్తెరిగి బోధించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయం చెప్పడం కొరకు నేను ఈ సెషన్ని తీసుకుంటున్నాను.